హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ట్రావెల్ వైబ్స్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే మచిలీపట్నంలో ఉన్నాను. మచిలీపట్నం సమీపంలో ఒక బీచ్ ఉంది. ఆ బీచ్ పేరు మంగినపూడి బీచ్. ఇక్కడ బీచ్, లైట్ హౌస్ సమీపంలో పోర్ట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ బీచ్కి వెళ్దామండి. మచిలీపట్నం సిటీ నుంచి ఈ బీచ్కి 11 కిలోమీటర్ల డిస్టెన్స్. చిలుకతో ఫోటో సెషన్ ఫ్రెండ్స్, 50 రూపీస్ అట. మచిలీపట్నం ప్రాంతంలో ఉన్న మంగినపూడి బీచ్ వద్ద ఉన్నాను. మంగినపూడి బీచ్ వద్ద ఏమున్నాయి, ఆ బీచ్ ఎలా ఉంది చూపిస్తాను. పిల్లలు అయితే బీచ్లో పేర్లు రాసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. ఇక్కడ లోతు కూడా తక్కువ, సో చిన్నపిల్లలు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్లో అయితే హార్స్ రైడ్ కూడా ఉంది. ఇక్కడ చిన్నపిల్లలతో పాటు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్లో తక్కువ కదా, పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు, కొంతమంది అయితే పడుకొని ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్లో అయితే పిల్లలు భలే ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ అయితే కన్వీనియంట్ అని చెప్పచ్చు. బీచ్లో 4 వీల్ బైక్లు కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా మంది పిల్లలు పెద్దలు కూడా ఈ 4 వీల్ బైక్లను రైడ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, పిల్లలు పెద్దలు బీచ్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆహా, బీచ్లో కూర్చుని మూడీ మిక్చర్ తింటే ఆ టేస్టే టేస్ట్, ఇంకెక్కడా రాదు. సూపర్. సూపర్ వర్క్ జరుగుతుంది కదా, అదే మచిలీపట్నం పోర్ట్. మనం దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం. ఈ బీచ్ నుంచి మచిలీపట్నం పోర్ట్ నుంచి ప్రయత్నం చేస్తాం. తుఫాన్ టైంలో సముద్రం నుంచి కొట్టుకొచ్చిన విగ్రహాలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ బీచ్లో ఈ విగ్రహాలన్నీ ఒక ప్లేస్లో పెట్టారు. ఇవి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ బీచ్లో లైట్ హౌస్ కూడా ఉంది. ఇది మచిలీపట్నం లైట్ హౌస్. మేము వెళ్ళినప్పుడు ఎంట్రీ లేదు, సో బయట నుంచి వీడియో తీసాం. చిన్న పెద్ద అంతా ఈ బీచ్లో భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఆ వీడియోపై ఒక లైక్, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంత హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.